योग दर्शनम। ओम नमो वेंकटेशाय। प्रत्यक् संवेदन नामा प्रति संवेदन धामा गोविंद गोविंद। अंतरात्म निबोधना अंतराय निकृंतना गोविंद गोविंद। प्रणामन्ते कुर्मः प्रणवगदितानन्यमहिमन् प्रसारं विश्वस्य प्रयतन विहीनं हि जनयन् प्रचारन्नो वस्तु प्रणयजनितं चैत्तमशुभं प्रवारं वारन्ते प्रथितमहिमन्याशु जनया అని మహాయోగేశ్వరేశ్వరుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుంటూ పతంజలి మహర్షి గారు రచించిన యోగ సూత్రాలను ఆధారంగా చేసుకుని యోగ దర్శనాన్ని అధ్యయనం చేసేటువంటి శుభ కార్యక్రమానికి ఈ శుభ సాయంకాల వేళ మనం శ్రీకారం చుడదాము. ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుందాము. ఈ కార్యక్రమానికి శుభారంభం చేసుకుందాము. ఓం నమో నారాయణాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. వెంకటేశ శ్రీనివాసః లక్ష్మీపతిరనామయః అమృతాంశో జగద్వంద్యః గోవిందః శాశ్వతః ప్రభుః. పతంజలి ప్రార్థనా. యోగేన చిత్తస్య పదేన వాచా మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోస్మి. నమో హిరణ్యగర్భాదిభ్యః యోగ విద్యా సంప్రదాయకర్తృభ్యః వంశర్షిభ్యః నమో మహద్భ్యః నమో గురుభ్యః. శ్రీ గురుభ్యో నమః. ఈశ్వరుడు ఉన్నాడు. ఆయన సాధారణ ప్రాణుల్లాగా కాకుండా, సాధారణ జీవుల్లాగా కాకుండా ఏ క్లేశాలను అంటించుకున్నవాడు కాడు. అవిద్య కావచ్చు, అస్మిత కావచ్చు, రాగ ద్వేష అభినివేశాలు కావచ్చు, ఏ క్లేశాలతోనూ సంపర్కం లేనివాడు ఆ పరమేశ్వరుడు. క్లేశాలతో సంపర్కం లేనందువలన ఏ రకమైనటువంటి పుణ్య పాప కర్మలతోనూ సంబంధం లేనివాడు. పుణ్య పాప సంబంధం లేనందువలన ఏ జన్మను స్వీకరించనివాడు, ఏ కర్మ ఫలాలను అనుభవించనివాడు. కర్మ ఫలాలతోనూ, జన్మలతోనూ, ఆయుస్సుతోనూ, భోగాలతోనూ, సుఖ దుఃఖాలతోనూ, కష్ట నష్టాలతోనూ, ప్రాపంచికమైనటువంటి వస్తువులతోనూ ఏ సంబంధము లేనటువంటి వాడు ఈ ఈశ్వరుడు. ప్రాపంచికమైనటువంటి భోగాలతోనూ, విషయాలతోనూ సంపర్కం లేనందువలన ఆయనకు ప్రాపంచికమైనటువంటి జ్ఞానాలు, సాధారణ జీవులకు ఉండేటువంటి జ్ఞానాలు ఉండవు. సాధారణ జీవులకు ఉండే జ్ఞానాలు ఉండవు కాబట్టి సాధారణ జీవులకు మళ్ళీ ఆయనకు సంస్కారాలు కలుగవు. సంస్కారాల ప్రభావం లేనందువలన ఆయన మరుజన్మకు నోచుకోడు, లేదా పై పై కర్మలకు నోచుకోడు, ఈ సంసార బంధంలో చిక్కుకోడు. సాధారణ జీవుల్లాగా విజ్ఞానాలు లేకపోయినప్పటికీ తనదైనటువంటి సర్వజ్ఞత్వం అనేది ఆ పరమేశ్వరుడి యొక్క సొంతం. తన అధీనంలో ఉండే ఈ త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి ద్వారా, ఆ ప్రకృతి యొక్క సత్వాంశాల ద్వారా అన్ని విషయాలను తెలుసుకోగలిగినటువంటి సర్వజ్ఞుడు, నిరతిశయమైనటువంటి సర్వజ్ఞ కారణం ఉండేటువంటి మహానుభావుడు. తన సర్వజ్ఞత్వాన్ని తనతో పరిమితం చేసుకోకుండా తనకుండేటువంటి విజ్ఞానాన్ని జీవులందరికీ అందించాలి అనేటువంటి దయ కలిగినటువంటి దయామూర్తి. అందువలన జీవులకు ఆయా సందర్భాలలో, అవసరమైనటువంటి సందర్భాలలో కావలసినటువంటి విజ్ఞానాలను అందిస్తాడు. జీవులకు కావలసినటువంటి వస్తువులను సమకూర్చే సృష్టికర్తలకు సృష్టి ఆదిలో విజ్ఞానాలను సమకూరుస్తాడు.
అందరికీ గురువై ఉంటాడు, అందరికీ ధర్మ మార్గాన్ని అలాగే తత్వ మార్గాన్ని చక్కగా ఉపదేశం చేస్తూ ఉంటాడు. అటువంటి పరమేశ్వరుడు ఉన్నాడు. ఉండటం మాత్రమే కాదు, భక్తులను అనుగ్రహించటానికి నిత్యం సిద్ధమై ఉన్నాడు. భక్తులను అనుగ్రహించటానికి నిత్యం సిద్ధమై ఉన్నప్పటికీ ఆ భక్తులు తనను ఆశ్రయించినప్పుడు మాత్రమే అనుగ్రహించగలుగుతున్నాడు. ఆ పరమేశ్వరుణ్ణి ఆశ్రయించటం, పరమేశ్వరుణ్ణి నిరంతరం మనసులో ఉంచుకోవటం అనేది గనక చేసినట్లయితే అటువంటి వారికి వెంటనే ఫలితాలను అందిస్తున్నాడు. ఆ మనస్సులో పరమేశ్వరుణ్ణి ఉంచుకోవటానికి వీలుగా తనే ప్రణవ మంత్రాన్ని యోగ్యులైన వారికి అందించాడు. ఆ ప్రణవ వాచ్యంగా, ఆ ప్రణవ మంత్రానికి, ప్రణవాక్షరానికి అర్థంగా తాను నిలిచాడు. ఎవరైతే ప్రణవ మంత్రాన్ని యోగ్యత ఉండి జపిస్తారో, ఎవరైతే ప్రణవ మంత్రార్థంగా తనను భావన చేస్తారో అటువంటి వారిని అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు అనే విషయాలను మహర్షి గారు సుమారుగా 4-5 సూత్రాలలో క్రమంగా వివరంగా విడమర్చి పూసగుచ్చినట్లు చెప్పారు. చెప్పిన తరువాత తజ్జపస్తదర్థ భావనం తస్య వాచక ప్రణవ, ఆ ఈశ్వరుడి యొక్క వాచక శబ్దం, ఈశ్వరుడిని బోధించేటువంటి శబ్దం ప్రణవమైతే ఆ ప్రణవాన్ని భావించటం, ఆ ప్రణవాన్ని జపం చేయటం, ఆ ప్రణవాన్ని మనస్సులో మళ్ళీ మళ్ళీ ఆవృత్తి చేసుకోవటం, ప్రణవార్థమైనటువంటి ఈశ్వరుడిని మళ్ళీ మనస్సులో స్థిరంగా నిలుపుకునేందుకు వీలుగా ధ్యానం చేసుకోవటం అనేది గనక చేసినట్లయితే ఈశ్వరుడు ప్రసన్నమవుతాడు అనే విషయాన్ని చక్కగా చెప్పారు. ఈశ్వరుడు ప్రసన్నమైతే ఏం దక్కుతుంది, ఈశ్వరుడే గనక అనుగ్రహిస్తే ఏం లభిస్తుంది అనే సాధారణ ప్రశ్నకు అసాధారణమైన రీతిలో మహర్షి గారు పై సూత్రంలో సమాధానం చెప్తున్నారు. ఆ సూత్రం ఇలా ఉంది: తతః ప్రత్యక్చేతనాధిగమః అంతరాయా భావశ్చ అని. ఈశ్వరుడు గనక ప్రసన్నమైతే ఈశ్వరుడిని ప్రణవాక్షర ధ్యానంతోనూ ప్రణవాక్షరార్థ ధ్యానంతోనూ భావనతోనూ గనక సంతృప్తి పరిచినట్లయితే, ఆయన యొక్క అనుగ్రహాన్ని సంపాదించుకున్నట్లయితే, ఆయన అనుగ్రహంతో ప్రత్యక్చేతన, తన యొక్క స్వస్వరూప అనుసంధానం అనేది కలుగుతుంది. ప్రత్యక్చేతనాధిగమ, కేవలం ప్రత్యక్చేతనాధిగమ మాత్రమే కాదు, అంతరాయా భావశ్చ, యోగాంతరాయాలన్నీ, యోగాలకు విఘ్నాలను కలిగించేటువంటి ఇవన్నీ, సమాధి అవస్థకు, సమాధిని సాధించుకునేటువంటి సాధనాలకు విఘ్నాలు ఉన్నవన్నీ కూడా ఈ పరమేశ్వరానుగ్రహంతో పూర్తిగా నశించిపోతాయి. అంతరాయా అభావశ్చ, అంతరాయాలన్నీ పూర్తిగా తొలగిపోతాయి అని మహర్షి గారు అంటున్నారు. అడిగిన ప్రశ్న సాధారణమైనటువంటి ప్రశ్న, పరమేశ్వరుడు అనుగ్రహిస్తే ఏం జరుగుతుంది అని. పరమేశ్వరుడు అనుగ్రహిస్తే జరగనిది ఏమీ లేదు అనే విషయాన్ని చెప్పటానికి అసాధారణమైన రీతిలో మహర్షి గారు చెప్తున్నారు. అంతరాయాభావశ్చ, యోగ సాధనకు, యోగాభ్యాసానికి ఉండేటువంటి అంతరాయాలన్నిటినీ తొలగించేస్తాడు. సాధారణమైన రీతిలో ఎవరూ చేయలేనటువంటి, ఎవరూ అందించలేనటువంటి ఈ ఫలితాన్ని అందించగలిగిన శక్తి ఈ పరమేశ్వరుడికి ఉంది. అంతరాయాభావాలను సాధించుకోగలడు. అంతరాయాభావం, విఘ్నాలు లేకుండా చేయటం అనేది పరమేశ్వరుడికి సాధ్యం. ఆ అంతరాయాలు లేకుండా ఉండటం వలన, విఘ్నాలు లేకుండా ఉండటం వలన సాధకుడు సాధనను కొంచెం ముందుకు తీసుకువెళ్ళగా, సాధకుడు సాధన చేసుకుంటూ రాగా ఆ సాధకుడికి కావలసినటువంటి ప్రత్యక్చేతన అనేదాన్ని అందించగలిగిన సామర్థ్యం ఈశ్వరుడికి ఉంది. ప్రత్యక్చేతన, తన యొక్క తత్వజ్ఞానం, తను ఎవరు అనేటువంటి జ్ఞానం, నేనెవరు అనేటువంటి ప్రశ్నకు సమాధానం, ఈ సమాధానాన్ని అందించగలిగిన, ఈ జ్ఞానాన్ని అందించగలిగినటువంటి శక్తి పరమేశ్వరుడికి ఉంది. పరమేశ్వరుడు ఇలా అనుగ్రహిస్తాడు. తతః, ఆ పరమేశ్వరుడి యొక్క ధ్యానంతో, పరమేశ్వరుణ్ణి ప్రణవాక్షరంతో ధ్యానం చేయటం ద్వారా, ప్రణవార్థంగా భావన చేయటం ద్వారా ప్రత్యక్చేతనాధిగమ, తన యొక్క స్వస్వరూపాన్ని తెలుసుకుంటారు. తన యొక్క స్వస్వరూపాన్ని పొందగలుగుతారు.
పొందగలగటం మాత్రమే కాకుండా మధ్యలో అడ్డు వచ్చేటువంటి ప్రతి విఘ్నాన్ని సాధకులు తొలగించుకోగలుగుతారు అని మహర్షి గారు సమాధానం చెప్తున్నారు. ప్రత్యక్షేతనాధిగమ అనేది ఎవరూ ఇవ్వలేని, వేరెవరూ కనీసం కూడా ఇవ్వలేనటువంటి ఫలితం పరమేశ్వరుడు ఇవ్వగలడు అని ఒకవైపు చెప్తున్నారు. ఆ ప్రత్యక్షేతనాధిగమానికి అడ్డుగా ఉండేటువంటి ప్రతి విఘ్నాన్ని తొలగించటం అనేది వేరెవరి వలన సాధ్యం కాదు, కేవలం పరమేశ్వరుడి వల్ల మాత్రమే సాధ్యం అనే విషయాన్ని కూడా నొక్కి చెప్తున్నారు. నొక్కి చెప్పటం అనేది పరమేశ్వరుడు ప్రసన్నమైనప్పుడు మాత్రమే అనే విషయాన్ని సూచనాత్మకంగా తతః అనేటువంటి పదం ద్వారా చెప్తున్నారు. తతః ఆ పరమేశ్వరుడిని ధ్యానం చేయటం ద్వారా, ధ్యానంతో పరమేశ్వరుడిని మెప్పించటం ద్వారా, పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని సంపాదించుకోవటం ద్వారా సాధకులు ఈ ప్రయోజనాన్ని పొందగలరు అని చెప్తున్నారు. వ్యాస మహర్షి గారి భాషలో చెప్పుకోవాలి అంటే ఆ పరమేశ్వరుడిని మెప్పించటం అంత సులభమేమి కాదు. పరమేశ్వరుడి మీద మనస్సు నిలబెట్టటం అనేది సామాన్యమైనటువంటి పనైతే కానే కాదు. ఆయన మీద మనస్సును నిలబెట్టడం గాని, ఆయన్ను మెప్పించటం గాని చాలా ప్రయత్నం చేస్తేనే సాధ్యమవుతుంది. స్వాధ్యాయాద్ యోగమాసీత యోగాత్ స్వాధ్యాయమానమేత్ స్వాధ్యాయ యోగ సంపత్త్యా పరమాత్మ ప్రకాశతే అని వేదవ్యాస మహర్షి గారు చెప్తున్నారు. స్వాధ్యాయాద్ యోగమాసీత, స్వాధ్యాయాత్ ప్రణవ జపం ద్వారా, ప్రణవార్థ భావనం ద్వారా యోగమాసీత, మనస్సును ప్రాపంచికమైనటువంటి విషయాల నుండి మలర్చి, ప్రాపంచికమైనటువంటి విషయాల మీదుగా మనస్సును పోనివ్వకుండా మనస్సును పరమేశ్వరుడి మీద నిలబెట్టి ఉంచుకోవాలి. దానికి స్వాధ్యాయాన్ని ఆలంబనగా చేసుకోవాలి. స్వాధ్యాయం ప్రణవ జపం, ప్రణవార్థ భావనం అనేటువంటి స్వాధ్యాయాన్ని దీనికి సాధనంగా మలుచుకోవాలి. సాధనంగా మలుచుకోవటానికి వీలుగా యోగాన్ని కూడా, అంటే చిత్తవృత్తులను నిరోధించుకునేటువంటి ప్రయత్నాన్ని కూడా చేసుకుంటూ ఉండాలి. మనస్సు సహజంగా విషయాల మీదకు పోతూ ఉండగా ఆ విషయాల మీదకు పోయేటువంటి మనస్సును లాక్కొచ్చి మళ్ళీ తీసుకొచ్చి ఈ ఈశ్వరుడి మీద నించోబెడుతూ ఉండాలి. ఈశ్వరుడి మీద నుంచోబెట్టడానికి యోగాభ్యాసాన్ని సాధనంగా చేర్చుకోవాలి. యోగాభ్యాసానికి వీలుగా ఈశ్వరుడి మీద మనస్సును ఉంచుకోవటం అనేది అభ్యాసం చేసుకోవాలి. ఇలా స్వాధ్యాయాన్ని, యోగాన్ని, అంటే మనస్సును ఈశ్వరుడి మీద నిలబెట్టడాన్ని, ఆ ఈశ్వరుడి మీద నిలబెట్టడానికి వీలైనటువంటి సాధనను ఈ రెండిటినీ చేసుకుంటూ స్వాధ్యాయ యోగ సంపత్త్యా, స్వాధ్యాయము యోగము ఈ రెండిటి యొక్క కలయిక సరి అయిన రీతిలో పండినప్పుడు, సాధన ఒక దశకు చేరుకున్నప్పుడు పరమాత్మ ప్రకాశతే, పరమాత్మ అనుగ్రహిస్తాడు. ఈశ్వరుడు ఆ సాధకుడిని అనుగ్రహిస్తాడు. సాధకుడిని ఈశ్వరుడు అనుగ్రహించటం అంటే సామాన్యమైనటువంటి ఫలితాలను ఇవ్వటం ద్వారా అనుగ్రహించటం అనేది కాదు. ప్రకాశతే, తనను తాను ఆ సాధకుడికి తెలిసేట్టు చేస్తాడు. పరమేశ్వరుడు తన యొక్క స్వరూపాన్ని సాధకుడి ముందు ఉంచుతాడు. పరమేశ్వరుడు ఆ సాధకుడికి ప్రత్యక్షమవుతాడు. సాధకుడికి పరమేశ్వరుడు ప్రత్యక్షమైనప్పుడు కలిగేటువంటి ప్రయోజనాలు ఏముంటాయి అంటే తతః ప్రత్యక్షేతనాధిగమః. తతః ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షం కాగా, సాధన ఫలితం అనేది దొరకగా, పరమేశ్వరుడి యొక్క సాక్షాత్కారంతో ప్రత్యక్షేతన అంటే ఏంటి అని తెలుస్తుంది. మానవుల యొక్క, ప్రాణుల యొక్క, జీవుల యొక్క స్వస్వరూపం ఏమిటి అనే విషయం తెలుస్తుంది. ఈశ్వరుడు సాక్షాత్కరిస్తే, పరమాత్మ సాక్షాత్కారం జరిగితే జీవుల యొక్క స్వస్వరూపం ఎలా తెలుస్తుంది అనంటే దానికి సూచనగా మహర్షి గారు ప్రత్యక్షేతనాధిగమః అనేటువంటి పదాన్ని ఉంచారు. ప్రత్యక్షేతనాధిగమః అనేది ఆ సందర్భంలో జరుగుతుంది అనే విషయం చెప్తున్నారు. ప్రత్యక్షేతనాధిగమం పరమేశ్వరుడు సాక్షాత్కరించినప్పుడు ఎందుకు జరుగుతుంది? పరమేశ్వరుడే కనుక సాక్షాత్కరిస్తే జీవుడి యొక్క స్వస్వరూపం ఎలా తెలుస్తుంది
అనే విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయించుకోమని మనకే సూచన చేస్తున్నారు. ప్రత్యక్చేతనాధిగమ, మానవుల యొక్క చేతన, మానవుల యొక్క చైతన్యం, ప్రాణుల యొక్క జ్ఞానం ఎటు తిరుగుతోంది అనే ఆలోచన చేసుకోమంటున్నారు. మానవుల యొక్క జ్ఞానం, నాకు జ్ఞానం కలిగింది అని మానవులు లేదా ప్రాణులు లేదా జీవులు ఎప్పుడు తెలుసుకోగలుగుతున్నారు? నాకు జ్ఞానం కలిగింది అని ఎప్పుడు తెలుసుకోగలుగుతున్నారు అంటే ఏదో ఒక వస్తువును మేము చూశాము లేదా విన్నాము, కన్నాము అని అనుకున్నప్పుడు తెలుసుకోగలుగుతున్నారు. తమ యొక్క చైతన్యం, తమ యొక్క స్వస్వరూపమైనటువంటి చైతన్యం వస్తువుల మీదకు ప్రసరించినప్పుడు, వస్తువులను తెలియజేసినప్పుడు మానవులు మేము జ్ఞానాన్ని పొందాము, మేము ఏదో ఒక జ్ఞానాన్ని పొందాము అని తెలుసుకోగలుగుతున్నారు. మానవుల యొక్క జ్ఞానం మొత్తం బయటకు ప్రసరిస్తోంది. మానవుల యొక్క చైతన్య శక్తి మొత్తం బయట ఉండేటువంటి బాహ్యమైన వస్తువుల మీదకు ప్రసరిస్తూ ఉంది. మానవులు పరాక్చేతనులుగా ఉన్నారు. మిగతా ప్రాణుల గురించి చెప్పనక్కర్లేదు. మిగతా ప్రాణులన్నీ అట్లాగే ఉన్నాయి. ఆ ప్రాణులన్నిటిలోకి శ్రేష్ఠులైనటువంటి మానవులు కూడా ఇలాగే ఉన్నారు. పరాక్చేతనులు. వారి యొక్క చైతన్యం, వారి యొక్క జ్ఞానం బయటకు ప్రసరిస్తోంది. బయట ఉండేటువంటి వస్తువులన్నిటి మీదకి ప్రసరిస్తోంది. ఆ వస్తువుల యొక్క విశేషాలను తెలుసుకోవటానికి ప్రసరిస్తోంది. ఆ వస్తువుల ద్వారా తమకేమి లాభము అని తెలుసుకోవటానికి ఉపయోగపడుతోంది. వస్తువులు, వస్తువుల యొక్క విశేషాలు, వాటి యొక్క ఉపయోగాలు, వీటికి సంబంధించిన అంశాల మీదే మానవుల యొక్క చైతన్య శక్తి ప్రసరిస్తోంది. కానీ ఈ వస్తువులన్నిటినీ వాడుకునేవారెవరు, ఈ వస్తువులను తెలుసుకునేవారెవరు, ఈ వస్తువులను తెలుసుకోవటం అనేది ఎలా జరుగుతోంది అనే అంశాల మీద ప్రసరించటం లేదు. ఈ వస్తువులను తెలుసుకునే వాళ్ళు ఎవరు, ఈ వస్తువులను తెలుసుకునేటువంటి ద్రష్ట ఎవరు, ఆ ద్రష్ట యొక్క స్వరూపం ఏమిటి అనేటువంటి ఆలోచన కూడా మానవులకు రావటం లేదు. ఎందుకంటే చైతన్య శక్తి మొత్తం మనస్సు ద్వారా బయటకు పారిపోతోంది, బయటకు వరదలై పారిపోతోంది. ఏ వస్తువు కనిపిస్తే ఆ వస్తువు మీదకే పోతోంది. కానీ ఎప్పుడైతే మానవుడు సాధకుడై తన యొక్క చైతన్య శక్తిని తన మీదకే ప్రసరింపజేసుకునేటట్లుగా తన యొక్క మనస్సును అడ్డుకుంటున్నాడో, తన యొక్క మనస్సును బాహ్యమైనటువంటి వస్తువుల మీదకు పోకుండా ఆపుకోగలుగుతున్నాడో, అటువంటి దశలో చైతన్య శక్తి తన యొక్క స్వస్వరూపం మీద ఎంతో కొంత కేంద్రీకృతమవుతోంది. మానవుడి యొక్క చైతన్య శక్తి నేనెవరు అనేటువంటి ప్రశ్నకు సమాధానాన్ని చెప్పటానికి సంసిద్ధమవుతోంది. ఆ సంసిద్ధమవటానికి కావలసినటువంటి ప్రయత్నం మానవుడు చేసుకుని తీరాలి. సాధకుడై సాధన చేసుకుని తీరాలి. తన మనస్సును బాహ్యమైనటువంటి వస్తువుల మీదకు ప్రసరించనివ్వకుండా ఆపుకోవాలి, కట్టుదిట్టం చేసుకోవాలి. చేసుకోవటంతో పాటుగా తన యొక్క చైతన్యానికి శక్తిని ప్రసాదించుకునేందుకు వీలుగా తన మనస్సును ఏకాగ్రంగా ఈశ్వరుడి మీద ఉంచుకోవాలి. ఉంచుకున్నప్పుడు మనస్సుకు, ఆ మనస్సులో ప్రసరించినటువంటి లేదా మనస్సులోకి కలిసిపోయినటువంటి చైతన్య శక్తికి బలం చేకూరటం ద్వారా ఆ చైతన్య శక్తి నేను ఎవరు అనే ప్రశ్నకు సమాధానాన్ని చెప్తుంది. మానవుడి యొక్క సహజ సిద్ధమైనటువంటి రూపం, స్వభావ సంసిద్ధమైనటువంటి రూపం ఏమిటి అనే విషయాన్ని ఈ సాధన చెప్పగలుగుతుంది. ఆ సాధన ఎలా చెప్పగలుగుతోంది అంటే పరమేశ్వర సాక్షాత్కారాన్ని తేవటం ద్వారా చెప్పగలుగుతోంది. పరమేశ్వరుడు ఈ సాధకుడు చేసినటువంటి సాధనకు ఫలితంగా తనను సాక్షాత్కరింపజేసుకుని మానవుడికి, ఈ సాధకుడికి ఈ ప్రయోజనాన్ని అందిస్తున్నాడు. ఎలా అందిస్తున్నాడు అంటే తన యొక్క స్వరూపాన్ని ఈ సాధకుడి ముందు ఉంచుతున్నాడు. తన యొక్క స్వరూపాన్ని చూసుకుని ఆ స్వరూపానికి, అలాగే సాధకుడి యొక్క రూపానికి ఉండేటువంటి తేడాలు, సామ్యాలు, ఈ రెండిటినీ పోల్చుకోమని సూచన చేస్తున్నాడు. పోల్చుకోగలిగినటువంటి శక్తిని అందిస్తున్నాడు. పరమేశ్వరుడు అంటే ఎవరు అంటే ఇంతకు ముందు చెప్పినటువంటి సూత్రాలలో చెప్పుకున్నటువంటి రీతిలో పరమేశ్వరుడు నిత్య విజ్ఞాన స్వరూపుడు, స్వచ్ఛమైనటువంటి చైతన్యమూర్తి. స్వచ్ఛమైనటువంటి చైతన్యం, ఏ అంశం యొక్క కలయిక లేకుండా, రజోగుణం యొక్క కలయిక గాని లేదా తమోగుణం యొక్క కలయిక గాని లేకుండా
శుద్ధ సత్వంతో కలిసినటువంటి చైతన్యమూర్తి పరమేశ్వరుడు. అటువంటి చైతన్యమే నీ యొక్క స్వరూపము, అటువంటి చైతన్యమే జీవుడి యొక్క స్వరూపము అని తేల్చుకునేందుకు వీలుగా, పోల్చుకునేందుకు వీలుగా తన యొక్క స్వరూపాన్ని సాక్షాత్కరింపజేస్తున్నాడు. తన యొక్క స్వరూపాన్ని సాక్షాత్కరింపజేయటం ద్వారా నా యొక్క చైతన్య స్వరూపం, నీ యొక్క చైతన్య స్వరూపం రెండూ ఒకటే, ఈ రెండిటికి తేడా లేదు అనే అంశాన్ని జాగ్రత్తగా చూసుకో అని చెప్తున్నాడు. అదేవిధంగా తన యొక్క స్వరూపాన్ని సాక్షాత్కరింపజేయటం ద్వారా, తన యొక్క స్వరూపాన్ని జీవుడి ముందు ఉంచటం ద్వారా తనకు జీవుడికి ఉండేటువంటి తేడాలను కనుక్కోమని సలహా లాంటి సూచన కూడా చేస్తున్నాడు. తనకు జీవుడికి ఉండేటువంటి తేడా ఏమిటి, ఈశ్వరుడికి జీవుడికి ఉండేటువంటి తేడా ఏమిటి అంటే, జీవుడు నిరంతరం మనస్సుతో కలగలిసి ఉండి మనస్సులో ఉండేటువంటి సంస్కారాలు ఏ విధంగా ప్రోత్సహిస్తే ఆ విధంగా ప్రవర్తిస్తున్నాడు. మనస్సులో ఉండేటువంటి సంస్కారాలకు తగినట్లుగా ప్రవర్తిస్తూ ఆ సంస్కారాల ద్వారా పుణ్యమో పాపమో ఏదో ఒక పని చేసుకుంటూ వాటికి ఫలితాలను అందుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు. ఈశ్వరుడు ఈ సంస్కారాలకు లోబడటం లేదు, ఈ సంస్కారాలను తెచ్చుకోవటం లేదు, ఈ సంస్కారాలకు తగినట్లుగా నడుచుకోవటం లేదు. శుద్ధమైనటువంటి చైతన్య స్వరూపాన్ని అలాగే కలిగి ఉన్నాడు. శుద్ధమైనటువంటి చైతన్య స్వరూపాన్ని మార్చుకోవటం లేదు. ఏ దశలోనూ ఈ తన యొక్క చైతన్య రూపాన్ని కదల్చుకోవటం లేదు. జీవుడు తన యొక్క చైతన్య స్వరూపాన్ని కదల్చుకుని తన యొక్క చైతన్యాన్ని మనస్సుతో కలగలుపుకుని బయటకు పరిగెత్తటానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నాడు. బయటకు పరిగెత్తటాన్నే ఎక్కువ ప్రధానంగా పని చేసుకుంటున్నాడు. దానికి తగ్గ ఫలితాలను అనుభవిస్తున్నాడు. పరమేశ్వరుడు మాత్రం అట్లా చేయకుండా తన యొక్క నిత్య చైతన్య స్వరూపాన్ని అలాగే ఉంచుకుంటున్నాడు. దాన్ని కలుషితం చేసుకోవటం లేదు. జీవుడు తన యొక్క చైతన్యాన్ని కలుషితం చేసేస్తున్నాడు. జీవుడు తన యొక్క చైతన్యంలో జడ పదార్థాలైనటువంటి మనస్సు, వస్తువులు వీటన్నిటినీ కలగలుపుతున్నాడు. కలగలిపి ఆ కలగలిపినటువంటి రూపమే తాను అని అనుకుంటున్నాడు. పరమేశ్వరుడు తన యొక్క శుద్ధ చైతన్య స్వరూపాన్ని ఎప్పుడూ మార్చటం లేదు, ఎప్పుడూ దాన్ని కలుషితం చేయటం లేదు, ఇంకొక రూపాన్ని తాను అని భావించటం లేదు. ఆ భావించనటువంటి తన యొక్క స్వస్వరూపాన్ని జీవుడి ముందు ఉంచటం ద్వారా పరమేశ్వరుడు జీవుడికి తనకి ఉండేటువంటి తేడాను చూసుకోమని చెప్తున్నాడు. తనలో ఏ రకమైనటువంటి దోషాలు లేకుండా ఎలా ఉన్నాయి, జీవుడు తనలో దోషాలను ఏ విధంగా తెచ్చుకున్నాడు అనే అంశాన్ని బేరీజు వేసుకుని జాగ్రత్తగా అర్థం చేసుకోమని చెప్తున్నాడు. అర్థం చేసుకోమని చెప్పటం ద్వారా తన సాక్షాత్కారం ద్వారా అందవలసినటువంటి ఫలితాలను జీవుడికి అందిస్తున్నాడు. ప్రత్యక్షేతనాన్ని, ప్రత్యక్ చైతన్య స్వరూపాన్ని జీవుడికి తెలిసేట్లు చేస్తున్నాడు. జీవుడికి తన యొక్క స్వస్వరూపాన్ని తెలుసుకునేందుకు వీలుగా తన యొక్క ఈశ్వరుడి యొక్క స్వరూపాన్ని సాక్షాత్కరింపజేస్తున్నాడు. ఈశ్వరుడి యొక్క స్వరూపాన్ని చూసినటువంటి జీవుడు ఆ స్వరూపానికి తనకు ఉండేటువంటి పోలికలు, తేడాలు ఈ రెండిటినీ జాగ్రత్తగా గమనించుకుంటూ తన యొక్క స్వస్వరూపాన్ని తెలుసుకోగలుగుతాడు. స్వస్వరూపాన్ని తెలుసుకున్న తరువాత తాను పొందవలసినటువంటి సమాధి స్థితిని పొందగలుగుతాడు అని మహర్షి గారు చెబుతూ తతః ప్రత్యక్షేతనాధిగమః అనేటువంటి పదాన్ని వాడుతున్నారు. వాడుతున్నటువంటి పదం సామాన్యమైనటువంటి పదం కాదు. వాడుతున్నటువంటి ప్రయోగం, పదప్రయోగం సామాన్యమైన ప్రయోగమేమీ కాదు. ప్రత్యక్షేతనాధిగమః అనేది ఉపనిషత్తుల యొక్క సిద్ధాంతాన్నంతటినీ రంగరించి ఉన్నటువంటి పదప్రయోగం. పరాంచిఖాని వ్యతృణత్ స్వయంభూః తస్మాత్ పరాం పశ్యతి న అంతరాత్మన్ కశ్చిద్ధీరః ప్రత్యగాత్మానమైక్షత్ ఆవృత్తచక్షుః అమృతత్వమిచ్చన్ అనేటువంటి కఠోపనిషద్వాక్యాన్ని రంగరించి ఈ సూత్రంలో ఉండేటువంటి ఈ ప్రయోగంలో ఉంచుతున్నారు మహర్షి గారు. మానవులకు సృష్టి చేసినటువంటి బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మ, స్వయంభువైనటువంటి బ్రహ్మ మానవులకు ఇంద్రియాలను సృష్టి చేశాడు.
మిగతా ప్రాణులకు కూడా సృష్టి చేశాడు, వాటి గురించి ఆలోచించుకోనక్కర్లేదు. మానవులకు ఇంద్రియాలను సృష్టి చేశాడు, బలమైన ఇంద్రియాలను సృష్టి చేశాడు. ఇతర ప్రాణుల కంటే గట్టిగా ఉండేటువంటి ఇంద్రియాలను సృష్టి చేశాడు. ఇతర ప్రాణులకు వేటికి లేనటువంటి విశేషాలను ఈ ఇంద్రియాలలో ఉంచాడు. చూడ్డానికి చాలా ఉపకారం చేసినట్లుగా కనిపిస్తోంది. మిగతా ప్రాణులేవి రంగులన్నిటినీ సమానంగా చూడలేవు. చాలా వరకు ప్రాణులు కలర్ బ్లైండ్నెస్ తోనే ఉంటాయి. అన్ని రంగులు సరిగ్గా చూడగలిగింది మానవుడు ఒక్కడే. మిగతా ప్రాణులకి రుచులన్నీ సమానంగా తెలియవు. రుచులలో ఉండేటువంటి చిన్నపాటి తేడాలేమీ తెలియవు. ఆకలి తీరేందుకు కావలసిన రుచి మాత్రమే మిగతా ప్రాణులకు తెలుసు. మానవుడికి మాత్రమే రుచులన్నిటి గురించి ప్రత్యక్షంగా తెలుసు. శబ్దాలను వినటంలో అతి సూక్ష్మమైనటువంటి శబ్దాలను వినగలిగిన సామర్థ్యం కొన్ని ప్రాణులకు ఉంచితే ఉంచాడు గాని శబ్దాలలో ఉండేటువంటి విశేషాలను తెలుసుకునేటువంటి సామర్థ్యం మాత్రం ఈ మానవులకు మాత్రమే ప్రత్యేకించి చేశాడు. అలాగే అతి సుకుమారమైనటువంటి స్పర్శలను, అతి కఠోరమైనటువంటి స్పర్శలను, వీటి మధ్య ఉండేటువంటి వ్యత్యాసాన్ని, వీటిని తెలుసుకోగలిగినటువంటి సామర్థ్యాన్ని మానవులకు మాత్రమే దయచేశాడు. మిగతా ప్రాణులకి వేల వేల వాసనలను గుర్తుపెట్టుకునే సామర్థ్యాన్ని ఇచ్చాడు. వేల వేల వాసనల యొక్క తేడాలను కనిపెట్టగలిగినటువంటి సామర్థ్యాన్ని ఇచ్చాడు. కానీ ఏం చేసుకోవాలో తెలియని పరిస్థితిని కల్పించాడు. మానవులకు మాత్రమే వాసన పీలిస్తే ఆ వాసన ద్వారా సుఖాన్ని పొందొచ్చని, ఆ వాసన ద్వారా తెలుసుకోవచ్చని ఇలాంటి విషయాలను అందించాడు. భోగాన్ని మానవులకు కేటాయించాడు, మిగతా ప్రాణులకి సామర్థ్యాన్ని మాత్రమే ప్రసాదించాడు. మనస్సుకు ఉండేటువంటి సామర్థ్యం గురించి చెప్పనే అక్కర్లేదు. మిగతా ఏ ప్రాణికి లేనటువంటి మానసికమైనటువంటి సామర్థ్యాన్ని మానవులకు మాత్రమే ప్రత్యేకించి ఇచ్చాడు. ఇవన్నీ చూస్తే ఆయన మానవుల మీద ప్రత్యేక అభిమానంతో ఉన్నాడు అని అనిపిస్తుంది. అనిపించటానికి అనిపిస్తుంది. కానీ ఆలోచించి చూస్తే మానవులకు ఆయన అపకారం చేశాడు అని అనిపిస్తోంది. ఆ అపకారం మానవులు చేసుకున్నటువంటి పుణ్యపాపాలకు ఫలితంగా చేశాడు కాబట్టి ఆయనకు దోషం అనేది అంటదు. కానీ చేసింది మాత్రం అపకారం లాంటిదే. పరాంచి కాని వ్యతృణత్ స్వయంభూ. ఈ ఇంద్రియాలన్నిటినీ హింసించాడు. ఈ ఇంద్రియాలను ఇచ్చి మానవులను హింసించాడు. ఈ ఇంద్రియాలను ఎలా హింసించాడు అంటే ఈ ఇంద్రియాలన్నీ బయటకు పోయేటట్లుగా చేసి పెట్టాడు. బయటకు పోయేటట్టుగా చేసి ఇంద్రియాలను హింసించాడు. ఇలాంటి ఇంద్రియాలనిచ్చి మానవులను హింసించాడు. వ్యతృణత్ స్వయంభూ. ఎందుకంటే ఇంద్రియాలన్నిటినీ బయటికి పోయేటట్లుగానే ఉంచాడు. ఇంద్రియాలన్నిటి ద్వారాను ఏదో ఒక బయట వస్తువును లోపలకు తెచ్చేటట్లుగానే చేసి పెట్టాడు. కాబట్టి వీటన్నిటినీ హింసించాడు. వీటితో మానవులను కూడా హింసించినట్లు చేశాడు. పరాంచి కాని వ్యతృణత్ స్వయంభూ. అందువలన తస్మాత్ పరాంగ్ పశ్యతి. ప్రతి మానవుడు తన ప్రతి ఇంద్రియంతోనూ బయట ఉండే వస్తువునే చూస్తున్నాడు. పరాంగ్ పశ్యతి. తన కళ్ళతో బయట ఉండే రూపాన్ని చూస్తున్నాడు. తన చెవులతో బయట ఉండేటువంటి శబ్దాలనే వింటున్నాడు. తన స్పర్శతో బయట ఉండేటువంటి స్పర్శలనే అనుభవిస్తున్నాడు. తన యొక్క త్వగింద్రియంతో బయట ఉండేటువంటి స్పర్శలను మాత్రమే తీసుకుంటున్నాడు. తన యొక్క ఘ్రాణేంద్రియంతో బయట ఉండేటువంటి వాసనలను మాత్రమే గ్రహిస్తున్నాడు. తన యొక్క రసనేంద్రియంతో బయట ఉండేటువంటి వస్తువుల యొక్క రుచులను మాత్రమే గ్రహిస్తున్నాడు. బయట ఉండే వస్తువులను లోపలికి తీసుకురావటానికి మాత్రమే తన ఇంద్రియాలను, ఆ ఇంద్రియాల తాలూకు శక్తులను, అందులో ఈ ఇంద్రియాలను నిగ్రహించేటువంటి మనస్సును, దాని తాలూకు శక్తిని అన్నిటినీ వినియోగించుకుంటున్నాడు. తస్మాత్ పరాంగ్ పశ్యతి. ఇంటిలో వేటితోనూ ఏ ఇంద్రియంతోనూ లోపల ఉండేటువంటి ఆత్మను చూడటం లేదు. నా అంతరాత్మన్. తన కళ్ళతో లోపల ఉండేటువంటి అంతరాత్మను చూడటం లేదు. తన కళ్ళతో లోపల ఉండేటువంటి అంతరాత్మను చూడకపోవటం కాదు, లోపల ఉండే ఏ వస్తువును చూడటం లేదు. తన శరీరంలో ఉండే ఏ వస్తువును తన కళ్ళతో చూడటం లేదు. తన శరీరంలో జీర్ణ ప్రక్రియ ఎలా జరుగుతుంది అని కళ్ళతో చూడటం లేదు. చూడగలిగిన సామర్థ్యం లేనే లేదు.
తన శరీరంలో ఏ రకమైన శబ్దాలు ఉత్పన్నమవుతాయి అని వినటం తన చెవులతో ఎప్పుడూ చేయటం లేదు. కాస్త చెవులు మూసుకుని ఏకాగ్రంగా వింటే రక్తనాళాలలో రక్తం ప్రవహించేటువంటి శబ్దం తెలుస్తుంది అంటారు. ఆ తెలుసుకునేందుకు ప్రయత్నం చేయటం లేదు. లోపల ఏ శబ్దాలున్నాయి తెలియదు. లోపల ఏ స్పర్శలున్నాయి తెలియదు. లోపల తన శరీరంలో రుచులు ఎలా ఉన్నాయి తెలియదు. తాను తిన్న పంచదార లేదా తాను తిన్న తీపి లోపలికి వెళ్లి చేదుగా ఎలా మారుతోంది అదేమీ తెలియదు. లోపల ఉండేటువంటి గంధం, లోపల ఎంత దుర్గంధం దాగి ఉంది ఏమీ తెలియదు. లోపల ఉండేవి ఏవీ తెలియవు. తెలిసేవన్నీ బయటవి మాత్రమే తెలుస్తున్నాయి. పరాంగ్ పశ్యతి న అంతరాత్మన్. ఈ స్థితి పోవాలంటే ఏం చేయాలి? ఈ స్వయంభువు చేసినటువంటి ఈ హింసను తప్పించుకోవాలి అంటే, ఈ ఇంద్రియాల తాలూకు బాహ్య ప్రవృత్తిని అధిగమించాలి అంటే ఏం చేయాలి అంటే, ధీరః, ముందు ఆలోచించాలి. మనస్సును ఆలోచన వైపుగా మరల్చాలి. మన యొక్క ఇంద్రియ శక్తి ఏమిటి, లేదా మానసికమైన శక్తి ఏంటి, మనమేమిటి, అసలు చేయవలసిందేంటి, సాధించవలసిందేంటి అని ఆలోచించాలి. ఆలోచించి ధీరః, ఆ ధైర్యంతో ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి. ఇంద్రియాలను బయటకు వెళ్లకుండా ఆపుకోవాలి. ఇంద్రియాలను ఆవృత్త చక్షు వెనక్కి మరల్చుకోవాలి, ముడుచుకుని ఆవృత్త చక్షు అమృతత్వమిచ్చన్, అమృతత్వాన్ని, అమృతత్వం లాంటి, అమృతం తాగిన లాంటి ఫలితాన్ని కోరుతూ ఏం చేయాలి అంటే ప్రత్యేగాత్మానమైక్షత్, ప్రత్యేగాత్మను తన యొక్క స్వస్వరూపాన్ని చూడటానికి ప్రయత్నం చేయాలి. స్వస్వరూపానికి ప్రయత్నం గాని, స్వస్వరూపాన్ని పొందటానికి ప్రయత్నం గాని, స్వస్వరూపాన్ని చూడటానికి చేసేటువంటి ప్రయత్నం గాని ఏ విధంగా ఉండాలి అంటే బాహ్య ప్రవృత్తిని తగ్గించుకునేటట్లుగా ఉండాలి. బాహ్య ప్రవృత్తిని తగ్గించుకున్నట్లయితే తన యొక్క స్వస్వరూపం ఏమిటో తెలిసేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. పరిస్థితి, సందర్భం అనేది ఏర్పడతాయి. ఏర్పడినప్పుడు తన యొక్క స్వస్వరూపం తెలుస్తుంది. తెలిసినప్పుడు బ్రహ్మగారు చేసింది ఉపకారమా అపకారమా అనే విషయం తెలుస్తుంది అని ఆ కఠోపనిషద్వాక్యంలో ఉంది. ఆ ఉపనిషద్వాక్యంలో ఉండేటువంటి సారాన్ని రంగరిస్తూ ప్రత్యక్షేతనాధిగమః అనేటువంటి అందమైన పద ప్రయోగాన్ని మహర్షి గారు చేస్తున్నారు. ఆ మహర్షి గారు చేస్తున్నటువంటి ప్రత్యక్షేతనాధిగమః వెనకాల ఉండేటువంటి ఈశ్వర సాక్షాత్కారానికి కూడా, ఈశ్వర సాక్షాత్కారం ద్వారా ఈ ప్రత్యక్షేతనాధిగమం జరుగుతుంది అనేటువంటి అంశానికి కూడా ఉపనిషత్ ప్రమాణమే ప్రత్యక్షంగా ఉంది. యమే వైష వృణుతే తేన లభ్య తస్యైష ఆత్మా వివృణుతే తనూం స్వాం అనేటువంటి వాక్యం. యమే వైష వృణుతే తేన లభ్య, ఎవరైతే ఆ ఈశ్వర స్వరూపాన్ని అందుకోవాలి, ఈశ్వర స్వరూపాన్ని తెలుసుకోవాలి, ఈశ్వర స్వరూపం మీద స్థిరంగా మనసును నిలుపుకోవాలి అని ప్రయత్నం చేస్తారో అటువంటి వారికి తస్యైష ఆత్మ వివృణుతే తనూం స్వాం, అటువంటి వారికి నేను ఈ సాధకుడికి ప్రత్యక్షం కావాలి అనేటువంటి కోరికతో పరమేశ్వరుడు తనను తాను సాక్షాత్కరింపజేసుకుంటాడు. తనను తాను సదరు సాధకుడికి ఎదురు నిలుస్తాడు. సదరు సాధకుడికి తన యొక్క స్వరూపం విస్తృతంగా అర్థమయ్యేటట్లు అనుగ్రహిస్తాడు అనేటువంటి అంశం ఉపనిషత్ ప్రమాణంగా మనకు లభిస్తోంది. ఆ అంశాన్ని కూడా తతః అనే అంశంలో కలిపి తతః ప్రత్యక్షేతనాధిగమః అనేటువంటి పద ప్రయోగాన్ని మహర్షి గారు చేస్తున్నారు. ప్రత్యక్షేతనాధిగమః, ఈశ్వరుడి మీద మనస్సును స్థిరంగా ఉంచుకుని ఈశ్వరుడి మీద భావనతో, ఈశ్వరుణ్ణి ప్రణవాక్షరంతో ప్రణవాక్షరార్థంగా భావన చేస్తూ వచ్చినట్లయితే ఈశ్వర స్వరూపం సాక్షాత్కరిస్తుంది. ఈశ్వర స్వరూపం సాక్షాత్కరించినప్పుడు సాధకుడు తన యొక్క స్వరూపానికి, ఈశ్వర స్వరూపానికి ఉండేటువంటి తేడాలను, పోలికలను సరిగ్గా అర్థం చేసుకోగలుగుతాడు. అర్థం చేసుకుని ఈశ్వర స్వరూపాన్ని తెలుసుకోవటంతో పాటుగా తన యొక్క స్వస్వరూపాన్ని కూడా తెలుసుకోగలుగుతాడు. తన యొక్క స్వస్వరూపాన్ని తెలుసుకున్న తరువాత, ప్రజ్ఞ కలిగిన తరువాత అతనికి సమాధి స్థితి లభిస్తుంది, కష్టాల నుండి నివృత్తి లభిస్తుంది అనేటువంటి అంశాన్ని మహర్షి గారు అతి సరళమైనటువంటి రీతిలో, సంగ్రహమైనటువంటి రీతిలో తతః ప్రత్యక్షేతనా అధిగమః అనేటువంటి భాగంలో కూర్చి చెప్పారు. దానికి అడ్డుగా ఉండేటువంటి, ఈ ప్రక్రియకు అడ్డంగా ఉండేటువంటి విఘ్నాలు ఏవైనా సరే
విఘ్నాలు ఎంతటి విఘ్నాలైనా సరే, ఏ రకమైనటువంటి విఘ్నాలైనా సరే ఈ ఈశ్వర అనుగ్రహంతో అవన్నీ తొలగిపోతాయి అనే అంశాన్ని అంతరాయాభావశ్చ అనే భావకంలో చూపిస్తున్నారు. అంతరాయాభావశ్చ, అంతరాయాలు, ఏ విఘ్నాలు, యోగాంతరాయాలు ఏవీ ఉండకుండా చూసుకునేటువంటి బాధ్యత ఈశ్వరుడిది అవుతుంది. ఈశ్వరుడి యొక్క అనుగ్రహంతో యోగాంతరాయాలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. సాధన ముందుకు సాగుతుంది. సాధన ముందుకు సాగగా ప్రయత్నం ఫలిస్తుంది. ప్రయత్నం ఫలించగా ప్రత్యక్షేతనాధిగమం జరుగుతుంది అనే అంశాన్ని మహర్షి గారు చెప్తున్నారు. అయితే వరస సరిగ్గా లేదేమో అని మనకు చిన్నపాటి సందేహం కలిగితే కలగవచ్చు. అంతరాయాభావం అనేది ముందు చెప్పి తర్వాత ఫలితం ప్రత్యక్షేతనాధిగమ అని చెప్పాలి కదా. అంతరాయాభావ సాధనలో వచ్చేటువంటి విఘ్నాలన్నిటినీ తొలగిస్తాడు అని ముందు ఒక మాట చెప్తే, విఘ్నాలన్నీ లేకుండా, విఘ్నాలేవీ లేకుండా సాధన సాగుతుంది కాబట్టి ఫలితం లభిస్తుంది ప్రత్యక్షేతనాధిగమ అని చెప్తే బాగుండేది కదా. మొదలు సాధనలో ఉండేటువంటి విఘ్నాలు లేకపోవటం, తర్వాత ఫలితం అందటం అనేది వరుస బాగుండేది కదా అని మనకు అనిపిస్తే అనిపించవచ్చు. కానీ మహర్షి గారు పెట్టుకున్నటువంటి తీరు ప్రకారం ప్రత్యక్షేతనాధిగమ అని ఫలితాన్ని చూపించటం, ఆ ఫలితాన్ని అందుకునేందుకు వీలైనటువంటి సాధన మార్గాన్ని శోధించి పెట్టటం అనేది క్రమంగా పరమేశ్వరుడు చేస్తాడు అని చెప్పటం ఒకటి ఆయన యొక్క అభిప్రాయం. దానితో పాటుగా అంతరాయాలు ఏవి, యోగాంతరాయాలు, యోగ విఘ్నాలు లేదా యోగ సాధనకు అడ్డం పడేటువంటి అంతరాయాలు ఏముంటాయి అని పై సూత్రంలో చెప్పటానికి వీలుగా అంతరాయాభావశ్చ అనేది తరువాత మాటగా చెప్పారు. అంతరాయాలంటే ఏమిటి అని పై సూత్రంలో చెప్పబోతున్నారు. చెప్పబోతూ ఆ అంతరాయాలు, పైన చెప్పబోయేటువంటి అంతరాయాలు ఈశ్వరానుగ్రహం వలన కలుగకుండా ఉంటాయి. అదే ఈశ్వరానుగ్రహం వలన ప్రత్యక్షేతనాధిగమం అనేది జరుగుతుంది అని కూడా ఈ సూత్రంలో మహర్షి గారు చెప్తున్నారు. మనం అర్థం చేసుకునేటప్పుడు రెండు దశలలో ఈ ప్రత్యక్షేతనాన్ని, ప్రత్యక్షేతన అధిగమాన్ని అర్థం చేసుకోవలసినటువంటి అవసరం ఉంది. ఒకటి ప్రాథమికమైనటువంటి జ్ఞానం, ప్రాథమికమైనటువంటి వివేకంగా ప్రత్యక్షేతనాధిగమాన్ని అర్థం చేసుకోవాలి. రెండవది ఈశ్వర సాక్షాత్కారం కలుగగా, పరమేశ్వరానుగ్రహం పరిపూర్ణంగా కలుగగా వచ్చేటువంటి నిజమైన చివరి ఫలితమైనటువంటి ప్రత్యక్షేతనాధిగమం అనేది రెండో దాన్ని అర్థం చేసుకోవాలి. మొదటి ప్రాథమికమైన ప్రత్యక్షేతనాధిగమానికి లేదా ప్రాథమికమైనటువంటి వివేకానికి ఈశ్వరుడు గురు రూపంలో వచ్చి ఉపదేశం చేయగా కలిగేటువంటి విజ్ఞానంగా ఆ రూపాన్ని అర్థం చేసుకోవాలి. చివరి ప్రత్యక్షేతనాధిగమాన్ని ఈశ్వరుడు తనను తాను సాక్షాత్కరింపజేసుకోగా తన యొక్క స్వరూపాన్ని తానే తెలియచెప్పగా వచ్చేటువంటి ప్రత్యక్షేతనాధిగమంగా అర్థం చేసుకోవచ్చు. అసలు స్వరూపం ఏమిటి, ఏ స్వరూపం ఇప్పుడు వ్యవహారంలో ఉన్నది, ఏ స్వరూపాన్ని అడ్డం పెట్టుకుని ఈ లౌకికమైనటువంటి వ్యవహారం జరుగుతోంది అని తేల్చి చెప్పడానికి వీలుగా ఆ ఈశ్వరుడు గురు రూపంలో వచ్చి ఉపదేశం చేస్తాడు అనేదాన్ని, ఆ ఉపదేశం ద్వారా వచ్చేటువంటి ప్రత్యక్షేతనాధిగమాన్ని ప్రాథమిక స్థాయిలో ఉంచుకుంటే, అసలు సిసలు ప్రత్యక్షేతనాధిగమం ఇది చివరిది, ఇదే సాక్షాత్కారం, ఇదే తత్వజ్ఞానం అనే స్థాయిలో ఉండేటువంటి ప్రత్యక్షేతనాధిగమాన్ని కూడా ఈశ్వరుడు ప్రసాదిస్తాడు అని రెండిటిని మనం అర్థం చేసుకోవచ్చు. ఒకటి ఉపదేశంతో అంటే శబ్దంతో అనుగ్రహిస్తాడు, మరొకటి సాక్షాత్కారంతో అనుగ్రహిస్తాడు అని చెప్పుకోవచ్చు. మొదటిది శాబ్దమైన పరోక్ష జ్ఞానం అని అనుకోవచ్చు, చివరిది ప్రత్యక్ష జ్ఞానం అని అనుకోవచ్చు. శబ్దం ద్వారా కలిగేటువంటి పరోక్ష జ్ఞానం స్పష్టత లేనటువంటి జ్ఞానం, పూర్తి స్పష్టత లేనటువంటి జ్ఞానం, ఉన్నది అని విశ్వాసానికి యోగ్యంగా ఉండేటువంటి జ్ఞానం. చివరిది పరిపూర్ణమైన స్పష్టత ఉండేటువంటి జ్ఞానం అని రెండు జ్ఞానాలను విభాగం చేసుకోవచ్చు. ఈ రెండు జ్ఞానాలను విభాగం చేసుకోవటం ద్వారా మనకి చిన్నపాటి సౌకర్యం ఉంది కాబట్టి ఇలా విభాగం చేసుకోవచ్చు. చివరి స్థాయి ప్రత్యక్షేతనాధిగమం అనేది యోగులకు, యోగ సాధన చేసిన వారికి, సిద్ధిని అందుకున్న వారికి కలిగేటువంటి అనుభవం.
ఆ ప్రత్యక్షేతనాధిగమం ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అని చెప్పటం లేదా దాన్ని అర్థం చేసుకోవటం అంత సులభం కాకపోవచ్చు. కానీ ప్రాథమికమైన స్థాయిలో శబ్దం ద్వారా ఈశ్వరుడు గురు రూపంలో వచ్చి చేసేటువంటి ఈ ప్రత్యక్షేతనాధిగమానికి మాత్రం పరిపూర్ణమైనటువంటి ఉదాహరణలుంటాయి. ఈశ్వరుడు సాధకులు చేసేటువంటి చిన్నపాటి ప్రయత్నానికి కూడా, చిన్నపాటి సాధనకు కూడా ఫలితాన్ని అందించటానికి సిద్ధంగా ఉంటాడు అనే విషయంలో ఏ సందేహమూ అక్కర్లేదు. ఈశ్వరుడు సాధకులను అనుగ్రహించటానికి నిత్యం సంసిద్ధమై ఉంటాడు. సాధకులను అనుగ్రహించటానికి అవసరమైతే తన యొక్క చైతన్య స్వరూపాన్ని కొంచెం తగ్గించుకునైనా సరే భౌతికమైనటువంటి రూపాన్ని తీసుకొచ్చుకోవటానికి కూడా ఏమీ వెనకాడడు. భౌతికమైనటువంటి శరీరాన్ని ధరించినట్లుగా కనిపించటానికి ఈశ్వరుడు ఏమీ వెనకాడకుండా ఆ శరీరాన్ని ధరించైనా సరే ఈ సాధకులకు కావలసినటువంటి సహాయ సహకారాలను, సాధకులకు కావలసినటువంటి ఉపదేశాలను ఈశ్వరుడు అందిస్తూ ఉంటాడు. పరమేశ్వరుడు అలాంటి భౌతికమైనటువంటి శరీరాలను ధరించినటువంటి సందర్భాలను మనం అవతరించినటువంటి సందర్భాలు అని కానీ లేదా అవతారాలు అని కానీ వ్యవహరిస్తూ ఉంటాం. పరమేశ్వరుడు సాధకులను అనుగ్రహించటానికి దిగివచ్చినటువంటి సందర్భాలు, తన యొక్క శుద్ధ చైతన్య రూపాన్ని కాక అంతకంటే తక్కువ స్థాయిలో ఉండేటువంటి భౌతిక రూపాన్ని గ్రహించినటువంటి సందర్భాలు ఈ అవతార సందర్భాలు. ఆ అవతారాలలో దత్తాత్రేయ అవతారం అనేది చాలా చమత్కారపూర్ణమైనటువంటి అవతారం. భాగవతాది గ్రంథాల ప్రకారమైతే ఇది పరమాత్మ యొక్క 21 అవతారాలలో ఒక అవతారం. కొన్ని గ్రంథాల ప్రకారమైతే ఇది దశావతారాల్లో ఒక అవతారం. కొన్ని గ్రంథాల్లో అయితే ఇవి పూర్తిగా పరిపూర్ణమైనటువంటి అవతారం అనే రకరకాల విశేషాలున్నాయి. అందులో ఏ విశేషాన్ని స్వీకరించినా సాధకులను అనుగ్రహించటానికి పరమాత్మ దిగివచ్చినటువంటి సందర్భం, పరమాత్మ యొక్క అవతరణ అనేటువంటి అంశాన్ని మాత్రం మనం చక్కగానే అర్థం చేసుకోవచ్చు. ఆయన అత్రి అనసూయ అనేటువంటి దంపతులకు పేరులోనే త్రిగుణాలతో సంబంధం లేనటువంటి అత్రి గారికి, అసూయ మొదలైనటువంటి దోషాలు ఏవీ లేనటువంటి అనసూయకు వరంగా వచ్చినటువంటి బిడ్డ. సాధారణమైనటువంటి ప్రక్రియతో వచ్చినటువంటి వాడైతే కాదు, కేవలం అవతారమూర్తిగా మీ ఇద్దరికీ నేను బిడ్డను అని ఒక ఒప్పందంతో వచ్చేసినటువంటి అవతారం ఇది. ఆ ఒప్పందం ప్రకారం ఆయన వచ్చాడు. ఇవ్వటమైతే వీరిద్దరికీ బిడ్డనవుతాను అని వరం ఇచ్చాడు, గాని ఆ వరాన్ని ఎక్కువసేపు నిలబెట్టుకోదలుచుకోలేదు. ఆ వరం ఇవ్వటమే ప్రధానంగా ఏమి ఉంచుకోదలుచుకోలేదు. కొంతకాలం వాళ్ళ దగ్గర ఉన్నాడు. పిల్లవాడుగా వాళ్ళతో కాసేపు ఆడుకున్నాడు. కొంచెం వయసు వచ్చినట్లు నటించాడు. వయసు వచ్చినట్లు నటించిన దగ్గర నుంచి కనిపించడం మానేశాడు. ఎందుకు కనిపించడం మానేశాడు అంటే, ఎంతో మంది సాధకులున్నారు. వారందరికీ సాధనను పైకి తెచ్చుకోవటానికి, సాధనను ముందుకు నడిపించుకోవటానికి వీలైన ఉపదేశాలను చేయటమే కర్తవ్యంగా పెట్టుకున్నాడు. కాబట్టి ఇక్కడ తల్లిదండ్రుల దగ్గర కనిపించడం మానేశాడు. సాధకులు ఎక్కడుంటే అక్కడికి పరిగెత్తుతున్నాడు. సాధకులు ఎక్కడుంటే అక్కడికి పరిగెత్తి మీరు ఈ సాధన చేయండి, ఇన్నేళ్లు సాధన చేయండి, నేను వచ్చి మళ్ళీ కనిపిస్తాను అని చెప్తాడు కొంతమందికి నేను వచ్చేంత వరకు ఇది తప్ప ఇంకోటి ముట్టుకోవడానికి వీల్లేదు, ఇలా తప్ప ఇంకో రకంగా కూర్చోవడానికి వీల్లేదు, ఇక్కడి నుంచి కదలటానికి వీల్లేదు అని నియమాలు పెట్టి వెళ్ళిపోతాడు. ఎప్పటికైనా రావచ్చు, ఎలాగైనా రావచ్చు, నేను వచ్చేంత వరకు మాత్రం కదలటానికి వీల్లేదు అని కొంతమందికి చెప్తున్నాడు. కొంతమందికి మాత్రం పై స్థాయిలను అందిస్తున్నాడు. కొంతమందికి వెంటనే శక్తిపాతాలు చేస్తున్నాడు. కొంతమందికి వెంటనే తత్వజ్ఞానం కలిగేట్టుగా అనుగ్రహిస్తున్నాడు. కొంతమందిని వెంట తిప్పుకుంటున్నాడు. ఎవరికి కావలసిన రీతిలో వారికి ఉపదేశాలు చేస్తున్నాడు. ఎవరికి కావలసిన రీతిలో వారికి సాధకానుగ్రహం చేస్తున్నాడు. ఈ చేసేటప్పుడు ఆయా సాధకులను కాస్త ప్రోత్సహించటానికి వాళ్లకు ఉండేటువంటి చిన్న చిన్న కష్టాలను తొలగించటం అనేది మొదలుపెట్టాడు. చిన్న చిన్న కష్టాలు, వాళ్ళ ఇంట్లో ఏమైనా చిన్నపాటి కష్టం ఉన్నా, లేదా వారి శరీరంలో ఏమైనా కష్టమున్నా, వ్యాధులున్నా, మరొకటున్నా, లేదా ఇంట్లో ఏమైనా కాస్త దారిద్ర్యం ఉన్నా, ఏమున్నా సరే తీర్చటం మొదలుపెట్టాడు. లోకంలో
ఏ పనైనా చేయొచ్చు కానీ మానవుల కష్టాలను తీర్చటం అనేటువంటి పని మాత్రం చేయకూడదు. ఆ విషయం కూడా పాపం అంతటి పరమాత్మకి అప్పుడే తెలిసొచ్చింది. ఈ కష్టాలు తీర్చను ఈ సాధకులు తగ్గిపోయారు. సాధనలో పై స్థాయి అందుకోవడానికి మాకేమి సహాయం కావాలి, మీరేం అనుగ్రహిస్తారు అని అడిగేవారు తగ్గిపోయారు. ఈ కష్టాలను తీర్చమని వెంటపడేవారు పెరిగిపోయారు. ఈ కష్టాలు నేను తీరుస్తూనే ఉన్నాడు, ఎన్ని కష్టాలున్నా పాపం తీర్చగలడు, కానీ ఈ తీర్చటమే పరమాత్మకు పనిగా వీళ్ళు మార్చేశారు. అందులోనూ ఆయన తన యొక్క పరిపూర్ణమైన స్వరూపంతో లేడు, భౌతికమైనటువంటి రూపాన్ని కూడా గ్రహించి ఉన్నాడు. కొన్ని పరిమితులను పెట్టుకుని ఉన్నాడు. ఆ పరిమితులను దాటి వీళ్ళు అడగటం మొదలుపెట్టారు. ఆయన చుట్టూ సాధకులు చేరటం, సాధకులు మోగటం అనేది కొంచెం పక్కకి జరిగింది. మా కష్టాలను తీర్చండి, మాకు అది ఇవ్వండి, ఇది ఇవ్వండి అనే వాళ్ళ జాబితా పెరిగింది. ఈయన ఆలోచించాడు, ఇదెక్కడ గుహల, నేను వచ్చింది ఏంటి, ఈ మానవులు నన్ను పట్టుకుంటోందేంటి, ఈ మానవులతో పంచాయతీ బాగాలేదు, కాబట్టి ఏమైనా చెయ్యాలి, దీనికి పరిహారం ఏదో ఒకటి చూసుకోవాలి అని అనుకున్నాడు. అనుకుని వీళ్ళకి దూరంగా జరిగిపోవాలి, వీళ్ళు రాలేని చోటుకు వెళ్ళిపోవాలి అని అనుకుని ఒక చెరువు చూసుకుని ఆ చెరువుల్లో లోపలికి వెళ్ళిపోయి కూర్చున్నాడు. అంటే నీళ్లలోకి వెళ్ళిపోతే ఇంకా వీళ్ళు వెనుదిరిగి వెళ్ళిపోతారు, దొరికేంత వరకే పట్టుకుని వరాలు అడుగుతారు, దొరక్కపోతే ఏం చేస్తారు, వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు అని అనుకున్నట్టు ఆయన. అనుకుని ఓ చెరువులోకి వెళ్ళి నీళ్లలో కూర్చున్నాడు. చెరువు చుట్టూ జనం మూగారట. మూగి దత్తాత్రేయ స్వామి వారు జలస్తంభన చేస్తున్నారు, జలస్తంభన చేసి మనకు ఆయన యొక్క మహిమలు చూపిస్తున్నారు. ఆయన కూర్చున్న ఈ జలం చాలా పవిత్రమైంది, మన కోరికలు తీరాలి అంటే ఈ నీళ్లు చల్లుకుంటే చాలు అని నీళ్లు చల్లుకోవటం మొదలుపెట్టారు. నీళ్లు చల్లుకోవటం మొదలు పెట్టేసరికి చెరువులో నీళ్లే తగ్గిపోతున్నాయి అనే పరిస్థితి వచ్చింది. ఈ జనస్తంభన కాస్త హుళక్కి అయ్యేట్టుంది. నీ చెరువులో నీళ్లు తగ్గిపోతున్నాయి గాని చెరువు చుట్టూ మూగే జనం మాత్రం తగ్గటం లేదు, ఇంకా పెరిగారు. అమ్మో, మనం అనుకున్న స్థాయిలో కాదు, ఇంకా పై స్థాయి వాడు అంటే మన కోరికలు ఇంకా కూడా తీర్చగలడు అనే జాబితా ఇంకా పెరిగిపోయి ఇంకా చెరువు చుట్టూ జనం మూగుతూనే ఉన్నారు. మూగుతూ ఉండేసరికి ఈయనకే ఒకసారి ఆశ్చర్యం వేసింది. ఇదేంటి, మనం ప్లాన్ వేయటం అది తిరగబడటం అనేది ఇంతవరకు జరగలేదే, ఈ మానవుల విషయంలో ఇది కూడా జరిగిపోయిందే, దీనికి ఇంకో పరిష్కారం చూసుకోవాల్సిందే కదా అని మళ్ళీ ఇంకోసారి ఆలోచించి వైకుంఠంలో ఉండేటువంటి లక్ష్మీదేవిని స్మరించాట. వైకుంఠంలో ఉండే లక్ష్మీదేవి వెంటనే వచ్చింది. వచ్చేసరికి ఆవిడ చేయి పట్టుకుని చెరువులోంచి బయటకు వచ్చాడు. ఇంతవరకు నన్ను యోగి అనుకుంటున్నారు, ఇప్పుడు గనక ఈ స్త్రీ చేయి పట్టుకుని బయటకు వస్తే ఈయన యోగి కాదు భోగి, ఈయనతో మనకెందుకు అని అనుకుంటారు, వదిలేస్తారు అని అనుకున్నట్ట. కానీ అంతవరకు ఒట్టి హీరోని చూసినటువంటి జనం హీరోయిన్ కూడా చూడంగానే ఇంకా చప్పట్లు కొట్టడం మొదలు పెట్టారు. ఇంకా రంజుగా ఉంది అని అనుకున్నారు. ఆహా, ఒంటరిగా నీళ్లలోకి వెళ్ళాడు, జంటగా బయటకు వచ్చాడు అంటే ఈయన ఎంత మహానుభావుడు అనుకోవటం మొదలుపెట్టారు. మొదలుపెట్టి ఇంకా వెంటబడుతున్నారు. ఇంకా జనం పెరిగిపోతే ఈయనకే ఆశ్చర్యం వేసింది. ఏం చేసి వీళ్ళని ఆపాలి, వీళ్ళ కోరికలను తీర్చి ఆపటమా, తీర్చకుండా ఆపటమా? తీర్చకుండా ఉండటం అనేది మన యొక్క స్వభావం కాదు, తీరిస్తే ఆగే స్వభావమా వీళ్ళకి లేదు. ఎవరిని అడిగినా సరే ఎంత ఒక కోరిక తీర్చేసి నువ్వేమైనా కాస్త ఏమైనా కూర్చోవయ్యా, కాళ్ళు మడత పెట్టుకుని కూర్చోవయ్యా, పద్మాసనం వేయవయ్యా, ధ్యానం చేయవయ్యా అంటే ఇంకో కోరిక చెప్తాడు, ఇంకో కష్టం చెప్తాడు, ఇంకోటేదో తీర్చమంటాడు, ఇంకోటేదో కారణం చెప్తాడు. అవన్నీ అలలుగా వస్తూనే ఉంటాయి కానీ ఎప్పటికీ ఆగట్లేదు. ఏం చేసినా సరే నన్ను ఈ సాధనకు వీలుగా వాడుకోవాలి అనేటువంటి ప్రజ్ఞ ఈ సామాన్య జనానికి సరిగ్గా ఉండటం లేదు. ఈ సామాన్య జనానికి ఈ ప్రజ్ఞ లేనప్పుడు నేను కూడా వీళ్ళకి ఈ సాధనలో సహాయం చేయటం అనేది అయ్యే పని కాదు. ఇలాంటి వారికి కోరికలను తీర్చుకుంటూ పోవటం అనేది కూడా ఎప్పటికీ సాధ్యమయ్యే పని కాదు. ఏమయ్యా, ఇన్ని కోరికలు తీరుస్తున్నాను కదా, కోరికల జాబితా ఆపవేంటి అని అంటే డైలాగులు కొడుతున్నారు, అట్లుంటది మనతోని ముచ్చట అని అంటారు. ఈ ముచ్చట్లు తీరవు, ఎప్పటికీ ఆగవు. వీళ్ళని ఆపాలి అంటే ఏదో ఒక పని చేయాల్సిందే. వీళ్ళని ఆపి వీళ్ళకి సాధన వైపు దృష్టిని మరల్చాలన్నా, లేదా సాధన వైపుగా దృష్టి ఉండేటువంటి సాధకులను అనుగ్రహించాలన్నా ఒక కొత్త వేషం వేయాల్సిందే, కొత్త దారి చూసుకోవాల్సిందే.
అంతవరకు వీరిని అనుగ్రహించటం మీద అభ్యంతరం లేదు గాని అనుగ్రహిస్తూనే ఉండటము లేదా వీరి లౌకికమైన కోరికలను తీరుస్తూనే ఉండటం అనేది వీరికి హితవు కాదు. అందువలన వేషం మార్చాల్సిందే, రూటు మార్చాల్సిందే అని అనుకున్నట్ట. అనుకుని ఓ పిచ్చివాడి వేషం వేశాడు. అప్పటి నుంచి పిచ్చివాళ్లా కనిపించటం మొదలుపెట్టాడు. పిచ్చివాళ్లానే ఉంటాడు, ఉన్మత్తుల్లా ఉంటాడు. ఉన్మత్తుల్లా ఉండి పిశాచంలా ఉండి చేయరాని పనులు చేస్తూనే కనిపిస్తాడు. చేయరాని పనులు చేస్తున్నట్లుగా కనిపిస్తాడు. మద్యమాంసాలను ముట్టుకుంటున్నట్లుగా కనిపిస్తాడు. నిరంతరం శ్మశానాది అపరిశుభ్రమైనటువంటి దేశాల్లో సంచరిస్తున్నట్లుగా కనిపిస్తాడు. నిరంతరం మానవులకు జుగుప్స కలిగే రీతిలోనే ఉంటాడు. మానవులను సాధకులను పరీక్ష పెట్టే రీతిలోనే ఉంటాడు. అలా కాకుండా ఈ స్వామి కనిపించేటువంటి తీరును కాకుండా ఈ స్వామి యొక్క రూపాన్ని అర్థం చేసుకోగలిగి స్వామిని మనం లౌకికమైనటువంటి వ్యవహారాలకు లేదా లౌకికమైనటువంటి ఫలితాలకు వాడుకోవటం కాకుండా స్వామిని ఈ సాధనకు వీలుగా వాడుకోవాలి అని ఎవరైనా సాధకులు వస్తే ఆ సాధకుల యొక్క చిత్తశుద్ధిని పరీక్షించి ఈ ఉన్మత్త వేషంలోనే వారి యొక్క చిత్తశుద్ధిని పరీక్షించి వారికి కావలసినటువంటి ఉపకారం చేస్తాడు. వారికి గనక ఈ అంశంలో చిత్తశుద్ధి లేకపోతే వారికి జనరల్ అనుగ్రహంతోనే కొట్టేస్తాడు. జనరల్ గా అనుగ్రహించే తత్వం ఉంది కాబట్టి ఆ అనుగ్రహంతోనే కొట్టేస్తాడు. అలా కాకుండా వారు చిత్తశుద్ధిని ప్రకటిస్తే మాకు సాధనే కావాలి, మాకు ఈ ఈశ్వర సాక్షాత్కారమే కావాలి, మాకు ప్రత్యక్షేతనాధిగమే అభమే కావాలి అనేటువంటి అభిప్రాయంతో సాధకులు స్థిరంగా ఉన్నట్లయితే వారిని పరీక్షించి వారి యొక్క సహనాన్ని, శమదమాదుల్ని, యమ నియమాలని అన్నిటినీ జాగ్రత్తగా చూసుకుని వారికి కావలసినటువంటి ఉపదేశం, వారికి కావలసినటువంటి క్రియ వీటన్నిటినీ అందిస్తాడు. దత్తాత్రేయ స్వామిని అందుకోగలిగితే, ఆయనను ధ్యానించగలిగితే లేదా మనసులో ఉంచుకోగలిగితే, ఆయన్ని ప్రసన్నం చేసుకోగలిగితే తీరని కోరిక లేనేలేదు. కానీ ఆయన్ను ప్రసన్నం చేసుకోగలిగితే ప్రత్యక్షేతనాధిగమం అనేది అందకుండా ఉండేందుకు కూడా వీలు లేదు. అందులో ఆయన చాలా మంది మహానుభావులకు, సాధకులకు పరీక్షించి ఉపదేశం చేసినటువంటి సందర్భాలున్నాయి. కార్తవీర్యార్జునుడికి ఉపదేశం చేశాడు, అలర్కుడికి ఉపదేశం చేశాడు, పింగళనాగుడికి ఉపదేశం చేశాడు, పరశురాముడికి ఉపదేశం చేశాడు. ఎన్నో విశేషాలను ఆయా సాధకులకు ఉపదేశం చేశాడు. ఉపదేశం చేసేటప్పుడు వారి యొక్క చిత్తశుద్ధిని పరీక్షించి, వారి యొక్క ఏకాగ్రతను చూసుకుని పరీక్షించి ఉపదేశం చేశాడు. ఇతరులకు సాధారణమైనటువంటి అనుగ్రహాన్ని అందించాడు. ఇలా అందించటం ద్వారా ఈశ్వరుడు యొక్క అనుగ్రహం సాధకులకు అందుతుంది. ఈశ్వరుడు యొక్క అనుగ్రహం సాధకులకు ఉపదేశ రూపంలో అందుతుంది. ఈశ్వరుడు యొక్క అనుగ్రహం సాధకులకు సాధనకు విఘ్నాలను తొలగించడం ద్వారా అందుతుంది. ఈశ్వరుడు యొక్క అనుగ్రహం సాధకులకు ఈశ్వర సాక్షాత్కారం ద్వారా అందుతుంది అనే అంశాన్ని నిరూపించదలిచాడు. నిరూపించదలిచి అదే విధంగా వ్యవహరించటం అనేది అలవాటు చేసుకున్నాడు. ఈ విధంగా ఈశ్వరుడు సాధకులను అనుగ్రహించినప్పుడు ప్రాథమికమైనటువంటి తత్వజ్ఞానాన్ని, ప్రాథమికమైనటువంటి ప్రత్యక్షేతనాధిగమాన్ని శబ్దరూపంలో, ఉపదేశ రూపంలో అందిస్తాడు. ఆ ఉపదేశాన్ని సాధనగా మార్చుకుని పైకి వెళుతూ వచ్చినటువంటి సాధకులకు సాధనలో ఉండేటువంటి అంతరాయాలను తొలగిస్తాడు. సాధనలో ఉండేటువంటి అంతరాయాలన్నీ తొలగిపోగా సాధకుడు తన సాధనను ముందుకు తీసుకువెళ్ళగా ఆ సాధన ఫలితంగా వారికి తన యొక్క స్వస్వరూపంతో సాక్షాత్కరిస్తాడు. స్వస్వరూపంతో సాక్షాత్కరించి వారికి ప్రత్యక్షేతనాధిగమాన్ని కలిగిస్తాడు అనే అంశం దత్తాత్రేయ స్వామి వారి ఉదంతం ద్వారా మనకు స్పష్టమవుతోంది. ఆ విషయాలన్నిటినీ కూడా మనసులో ఉంచుకునే పురాణాలు, రకరకాల పురాణాల యొక్క సమాహారాలను, పరమేశ్వరుడు యొక్క అవతారాల యొక్క ఉద్దేశాలను వీటన్నిటినీ కూడా దృష్టిలో ఉంచుకునే మహర్షి గారు తతః ప్రత్యక్షేతన అధిగమ అంతరాయా భావశ్చ అనేటువంటి సూత్రాన్ని రచిస్తున్నారు. మనం చేయవలసిన పని ఏంటి అని ఇప్పుడున్న మన ముందున్న ప్రశ్న. ఏం చేయాలి అంటే ఈశ్వరుణ్ణి ఆశ్రయించాలి. ఈశ్వరుణ్ణి దేనికోసం ఆశ్రయించాలి
అంటే మహర్షి గారు చెప్పేటువంటి ప్రత్యక్చేతనాధిగమం కోసం ఆశ్రయించాలి. మన యొక్క స్వస్వరూపం తెలుసుకోవటం కోసం ఈశ్వరుణ్ణి ఆశ్రయించాలి. ఈ ప్రత్యక్చేతనాధిగమానికి అడ్డంగా ఉండేటువంటి అవాంతరాలను పోగొట్టుకోవటం కోసం ఈశ్వరుణ్ణి ఆశ్రయించాలే తప్ప ఈశ్వరుణ్ణి వేరువేరు ప్రయోజనాల కోసం ఆశ్రయించి ఈశ్వరుడి యొక్క సామర్థ్యాన్ని దెబ్బతీయకూడదు. ఆయన యొక్క సహనాన్ని మనం పరీక్షించకూడదు. ఆయన పరీక్షకు మనం నిలబడి ఆ పరీక్షను గట్టెక్కి ఆ పరీక్షలో ఉత్తీర్ణత చెంది మనం ప్రత్యక్చేతనాధిగమం వరకు వెళ్లేందుకు ప్రయత్నం చేయాలి. దానికి తగినట్లుగా ఆయన ఉపదేశాలని అందుకోవాలి అని మన కర్తవ్యం మనకు స్పష్టంగా బోధపడుతోంది. ఈ బోధపడేటువంటి కర్తవ్యాన్ని మనసులో ఉంచుకుంటూ ప్రత్యక్చేతనాధిగమం కోసం మన యొక్క స్వస్వరూపం తెలియటం కోసం ఈశ్వరుణ్ణి ఆశ్రయించాలి అనేటువంటి నిర్ణయం తీసుకుంటూ ఆ ప్రత్యక్చేతనాధిగమాన్ని తెచ్చిపెట్టేటువంటి మహాయోగేశ్వరేశ్వరుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుంటూ మనం ఈరోజు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. తతః ప్రత్యక్చేతనాధిగమోంతరాయాభావశ్చ అనేటువంటి సూత్రంలో ఒక భాగానికి ఉన్నటువంటి వైభవాన్ని ఉపనిషత్తులతో అలాగే అందరికీ అర్థమయ్యే రీతిలో దత్తాత్రేయ వైభవాన్ని కూడా జోడ్చి మనకు ఆ స్థితి కలగాలి అనేటువంటి ఉద్దేశ్యంతో చక్కగా ఆచార్యులు ముఖారవింద నుంచి జాలువారిన అద్భుత ప్రసంగాన్ని మనం ఇంతవరకు ఆలకించాం. దానికి నిదర్శనంగా నిలిచినటువంటి సాక్షాత్తు ఈశ్వరుని యొక్క అనుగ్రహం ఉంటే, పరమాత్మ యొక్క అనుగ్రహం ఉంటే ఎలా విజయాన్ని పొంది విజయుడు అనేటువంటి పేరు కూడా సార్థకం చేసుకున్నాడో అర్జునుడు, అటువంటి అర్జునుడికి స్వామి ఉపదేశించిన గీతాధ్యయన కార్యక్రమాన్ని కూడా మనం చక్కగా నిర్వహించుకుందాం. శ్రీకృష్ణ ప్రార్థనతో మొదలుపెట్టుకుని మంగళాంతం వరకు ఈ కార్యక్రమాన్ని మనం నడిపించుకుందాం. ఈరోజు మనం 4వ అధ్యాయంలో 22 శ్లోకాల్ని చక్కగా పఠిద్దాం. శ్రీకృష్ణ ప్రార్థనతో ప్రారంభించుకుందాం అందరం కలిసి. శ్రీకృష్ణ ప్రార్థన. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీగీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞానకర్మ సన్యాసయోగో నామ చతుర్థోऽధ్యాయః. శ్రీభగవానువాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః. సకాలే నేహ మహతా యోగో నష్టః పరంతప. స ఏవాయం మయా తేద్య యోగః ప్రోక్తః పురాతనః. భక్తోసి మే సఖా చేతి రహస్యం హ్యేతదుత్తమం. అర్జున ఉవాచ అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః. కథమేతద్విజానీయామ్ త్వమాదౌ ప్రోక్తవానితి.
श्रीभगवानुवाच बहूनि मे व्यतीतानि जन्मानि तव चार्जुन तान्यहम् वेद सर्वाणि न त्वम् वेत्थ परन्तप अजोऽपि सन्नव्ययात्मा भूतानामीश्वरोऽपि सन् प्रकृतिम् स्वामधिष्ठाय सम्भवाम्यात्ममायया यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानम् सृजाम्यहम् परित्राणाय साधूनाम् विनाशाय च दुष्कृताम् धर्म संस्थापनार्थाय सम्भवामि युगे युगे जन्म कर्म च मे दिव्यम् एवम् यो वेत्ति तत्त्वतः त्यक्त्वा देहम् पुनर्जन्म नैति मामेति सोऽर्जुन वीतरागभयक्रोधाः मन्मया मामुपाश्रिताः बहवो ज्ञानतपसा पूता मद्भावमागताः ये यथा माम् प्रपद्यन्ते तांस्तथैव भजाम्यहम् मम वर्त्मानुवर्तन्ते मनुष्याः पार्थ सर्वशः काङ्क्षन्तः कर्मणाम् सिद्धिम् यजन्त इह देवताः क्षिप्रम् हि मानुषे लोके सिद्धिर्भवति कर्मजा चातुर्वर्ण्यम् मया सृष्टम् गुणकर्म विभागशः तस्य कर्तारमिमाम् विद्यकर्तारमव्ययम् न माम् कर्माणि लिम्पन्ति न मे कर्मफले स्पृहा इति माम् योऽभिजानाति कर्मभिर्न स बध्यते एवम् ज्ञात्वा कृतम् कर्म पूर्वैरपि मुमुक्षुभिः कुरु कर्मैव तस्मात् त्वम् पूर्वैः पूर्वतरम् कृतम् किम् कर्म किमकर्मेति कवयोऽप्यत्र मोहिताः तत्ते कर्म प्रवक्ष्यामि यज्ञात्वा मोक्ष्यसे शुभात् कर्मणो ह्यपि बोद्धव्यम् बोद्धव्यम् च विकर्मणः अकर्मणश्च बोद्धव्यम् गहना कर्मणो गतिः कर्मण्यकर्म यः पश्येत् अकर्मणि च कर्म यः स बुद्धिमान् मनुष्येषु स युक्तः कृत्स्नकर्मकृत् यस्य सर्वे समारम्भाः कामसङ्कल्पवर्जिताः ज्ञानाग्निदग्धकर्माणम् तमाहुः पण्डितम् बुधाः त्यक्त्वा
त्यक्त्वा कर्मफलासङ्गम् नित्यतृप्तो निराश्रयः कर्मण्यभिप्रवृत्तोऽपि नैव किञ्चित् करोति सः निराशीर्यत चित्तात्मा त्यक्त सर्वपरिग्रहः शारीरम् केवलम् कर्म कुर्वन्नाप्नोति किल्बिषम् यदृच्छालाभसन्तुष्टः द्वन्द्वातीतो विमत्सरः समसिद्धावसिद्धौ च कृत्वापि न निबध्यते इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायाम् योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे ज्ञानकर्मसन्न्यासयोगो नाम चतुर्थाध्याये श्लोकाः यत्र योगेश्वरः कृष्णः यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिः ध्रुवा नीतिर्मतिर्मम अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् च यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव नारायण नमोऽस्तु ते अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै नारायणायेति समर्पयामि अथ लोकक्षेम प्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।